హే ఆల్, చాలామంది కూడా 9 to 5 జాబ్ చేస్తూ చాలా కష్టపడుతూ ఉంటారు. అసలు మాకు ఇష్టం లేదు అయినా సరే జాబ్కి వెళ్తున్నామని చెప్పి అనేవాళ్ళు ఎంతోమంది. మీరు అడిగండి, ప్రతి ముగ్గురులో ఒక్కరైనా కనీసం నేను బిజినెస్ చేస్తే బాగుండని చెప్పి అంటూ ఉంటారు. సో మరి అలాంటి వారందరూ కూడాను ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది కదా. సో మరి మీకోసం నేను 15 బిజినెస్ ఐడియాలు తీసుకొచ్చాను. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ బిజినెస్ అన్నీ కూడా మీరు జాబ్ చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎలా ఏంటి అనేది నేను పూర్తిగా వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఇటువరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. ఒక 15 బిజినెస్ ఐడియాలు నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు జాబ్ చేసుకుంటూ ఏ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో ఎటువంటి బిజినెస్లు చేసుకోవచ్చో నేను చెప్తాను చూడండి. సో నెంబర్ 1 వచ్చేసి ఆన్లైన్ సెల్లింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి ఏంటంటే గ్రాఫిక్ డిజైన్ అనేది చాలా ఇష్టం అనమాట. సో తను ఏం చేశాడంటే గ్రాఫిక్ డిజైన్ అనేది కోర్స్ ఒకటి క్రియేట్ చేసి ఈబుక్లో ఆ ఈబుక్ అనేది ఆన్లైన్లో అమ్ముతున్నాడు అనమాట. అట్లా మీకు నచ్చినటువంటి స్కిల్ని మీరు ఒక ఈబుక్ లాగా తయారు చేసి దాన్ని మీరు అమ్ముకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మీరు ఆ స్కిల్ని ఎవరైతే కావాలో వాళ్ళకి నేర్పించవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్ బిజినెస్లు చేసుకోవచ్చు. సో దట్ ఏంటి అంటే మీ యొక్క వర్క్ అనేది చేసుకుంటూనే ఈ యొక్క బిజినెస్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాం కదా. సో రాహుల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే గ్రాఫిక్ డిజైనర్ కాబట్టి సో తను ఒక ఈ బుక్ని తయారు చేసుకున్నాడు. ఆ ఈ బుక్ని తాను తీసుకొచ్చి ఆన్లైన్లో అమ్ముతున్నాడు. సో ఎటువంటి ప్లాట్ఫామ్స్లో అమ్ముకోవచ్చు ఏంటో నేను చెప్తాను చూడండి. ఎట్సీ, గుమ్రోడ్, అమెజాన్ అండ్ కిండిల్, వీటిలో మీరు మీ యొక్క బుక్స్ అనేవి అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, యూట్యూబ్ ఆటోమేషన్. సో యూట్యూబ్కి సంబంధించి కూడా డబ్బులు రావడం జరుగుతుంది. ప్రియా అని ఒక అమ్మాయి ఏం చేసిందంటే జాబ్ చేస్తూనే యూట్యూబ్లో తనకు నచ్చినటువంటి స్కిల్స్ అన్ని కూడా అప్డేట్ చేస్తూ వచ్చిందనమాట. సో ఏమైంది, బై ఎండ్ 6 monthsలో తనకి పర్ మంత్ వచ్చేసి 80,000 రూపీస్ ఆఫ్ ఇన్కమే యూట్యూబ్ ద్వారా రావడం జరుగుతుంది. సో మనం చెప్తూ ఉంటాం కదా, చాలా మంది డిజిటల్ కాంటెంట్ క్రియేటర్స్ అందరూ కూడా కాంటెంట్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో సో డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఏదైనా బ్రాండ్స్ కావచ్చు, యూట్యూబ్లో వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ కావచ్చు, దీని ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. సో ఇది కూడా ఒక బిజినెస్ ఆప్షన్గా మీరు ఎంచుకోవచ్చు. సో దాట్ మీరు జాబ్ చేసుకుంటూనే ప్యారల్గా ఈ బిజినెస్ని చేసుకోవచ్చు. నెంబర్ 3, అఫిలియేట్ మార్కెటింగ్. సో మీరు చూసినట్లయితే మన వీడియో కూడా కింద మీకు కొన్ని ప్రోడక్ట్స్ కనబడుతూ ఉంటాయి చూడండి, చూసారా. సో ఏంటి అంటే ఇందులో మీకు ఏవైనా ప్రోడక్ట్స్ ఆన్లైన్లో వాళ్ళకి సంబంధించి మనము వాటిని ప్రమోట్ చేస్తున్నట్లు, ప్రమోట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి మీకు చూపిస్తున్నాం. మీరు ఎవరైనా కొనుక్కున్నారనుకోండి, సో మీకు 100 రూపాయలు పెట్టి మీరు కొనుక్కున్నారనుకో, అందులో మాకు ₹1, ₹2 అనేది యూట్యూబ్ ఛానల్కి వాళ్ళు కమిషన్ లాగా ఇస్తారనమాట. దీని ద్వారా కూడా డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ ₹1, ₹2 అని చెప్పాను, కానీ ఇంకా ఎక్కువ రూపాయలే వస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ అన్నింటిలో కూడాను మీకు అఫిలియేట్ లింక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో దాని ద్వారా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో దాట్ మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, వాటిలో మీరు అటెండ్ అవ్వండి. సో దాట్ ఏంటంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో వచ్చేటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని మీరు వీడియోలో కనుక లింక్ చేసినట్లయితే సో దాట్ మీకు డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. నెంబర్ 4, పాడ్కాస్టింగ్. సో మనం చూస్తున్నాము ఆఫ్టర్ కోవిడ్ అనుకుంటా పాడ్కాస్టింగ్ అనేది ఒక ట్రెండ్గా మారిపోయింది. సో ప్రతి ఒక్కరు, ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబర్, ప్రతి కాంటెంట్ క్రియేటర్ అందరూ కూడాను పాడ్కాస్ట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని, పర్టికులర్ టాపిక్ని త్రూఅవుట్ ద కాన్వర్సేషన్ మనం కొనసాగించవచ్చు. సో దాట్ ఏంటంటే ఒక ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రియా అనే ఒక వ్యక్తి ఉంది, తనకి ఏంటంటే అడ్వైజెస్ ఇవ్వడం చాలా ఇష్టం అనమాట. అంటే టిప్స్ కావచ్చు, లైఫ్ కోచ్ లాగా ఉంటుంది. సో దానికి సంబంధించిన టిప్స్ అన్ని కూడాను చక్కగా పాడ్కాస్ట్ సెటప్ పెట్టుకొని అందులో చక్కగా తను కొటేషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాట్ ఏంటంటే ఈ విధంగా కూడా తను డబ్బులు సంపాదిస్తూ ఉంది. ఏం లేదు, దీనికి ఏంటంటే మీకు ఉన్నటువంటి నీషే. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు కనుక కుకింగ్లో ఎక్స్పర్ట్ అనుకోండి, కుకింగ్ వీడియోస్ చేయండి. మీరు కనుక ట్యూషన్స్ చెప్పడంలో ఎక్స్పర్ట్ అనుకోండి, ట్యూషన్స్ వీడియోస్ చేయండి. మీరు కనుక టెక్నికల్ స్కిల్స్లో ఎక్స్పర్ట్ అనుకోండి, టెక్నికల్ స్కిల్స్ గురించి వీడియోస్ చేయండి. గ్యాడ్జెట్స్ రివ్యూ ఇవ్వండి. సో దాట్ ఈ విధంగా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ ఇన్ ద సెన్స్ పాడ్కాస్టింగ్ చేస్తూ అందులో మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. నెంబర్ 5, ఆన్లైన్ ట్యూటరింగ్ ఆర్ కోచింగ్. సో మీరు కనుక ఏదైనా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయినట్లయితే మీరు ఆ సబ్జెక్ట్కి సంబంధించి కోచింగ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదే మీరు యూట్యూబ్లో ఇవ్వచ్చు, ఇన్స్టాలో ఇవ్వచ్చు, వాట్సాప్లో ఇవ్వచ్చు. సో ఎట్లా జరుగుతూ ఉంటుందంటే ఈ ప్రాసెస్ అంతా కూడాను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫిజిక్స్ వాళ్ళ అలక్ పాండే తను యూట్యూబ్లో వీడియోస్ చేసేవారు అనమాట. సో కోవిడ్ టైంలో మనకి బాగా కొంచెం తెలిసి వచ్చింది. ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు చూస్తుంటే ఫిజిక్స్ వాళ్ళ కంపెనీ ఎక్కడికి వెళ్ళింది, కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ తీసుకొస్తున్నారు. సో కొన్ని కోట్ల రూపాయల అధిపతి అయ్యారు. సో ఈ విధంగా ఒక స్మాల్ తన యొక్క స్కిల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. దాని ద్వారా అందరు స్టూడెంట్స్కి ఉపయోగపడింది.
అలా ఫేమస్ అయిపోయారనమాట. ఇట్లాగే మీరు కూడా మీకున్నటువంటి స్కిల్ని ఆన్లైన్లో మీరు కనుక క్లాసెస్ విధంగా చెప్పుకోవచ్చు. లేదు అనుకోండి, ట్యూటరింగ్ కాబట్టి స్టూడెంట్స్కి అందరూ కూడా యూట్యూబ్స్ అవి అవైలబుల్గా లేదు, కష్టం, లేదా ఇంకేమైనా కష్టంగా ఉంది, వేరే ఆప్షన్స్ ఏమైనా వెతుక్కోవాలి అనుకున్నట్లయితే మీరు గూగుల్ మీట్ ద్వారా కోచింగ్ ఇవ్వచ్చు, తర్వాత జూమ్ ద్వారా కోచింగ్ ఇవ్వచ్చు. తర్వాత మనకి అమేజింగ్ టాకర్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఆ వెబ్సైట్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. అందులో మీరు ఏంటంటే మీరు కనుక ఏదైనా సబ్జెక్ట్ కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే ఆ యొక్క కోర్స్ అనేది మీరు స్టూడెంట్స్కి ఇవ్వచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే చాలా డబ్బులు రావడం జరుగుతుంది. అండ్ అమెరికన్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఆ స్టూడెంట్స్ కనుక మీరు కోచింగ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు పర్ అవర్కి కొన్ని థౌజండ్స్లో మనకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి డాలర్స్, అది మనకి రూపీస్లో కన్వర్ట్ అయ్యేసరికి మంచి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో మీరైతే ఎవరైతే జాబ్ చేస్తూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ వీడియోని అయితే చూడండి. సో దాట్ మీకు పార్ట్ టైం బిజినెస్ దొరికేసినట్లే. ఇప్పుడు మనము పార్ట్ 2లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే ఆన్లైన్ బిజినెస్లు చెప్పాము. ఇప్పుడు మనము పార్ట్ 2లో ఏం చేయబోతున్నామంటే ట్రెడిషనల్ బిజినెస్లు చూద్దాం. ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఉన్నవన్నమాట. సో ఆ బిజినెస్లు ఏమేమి ఎట్లా ఉంటాయి చూద్దాం. నెంబర్ 7, హోమ్ బేకరీ ఆర్ క్లౌడ్ కిచెన్. సో బేకరీ బిజినెస్ని మీరు 20,000 రూపాయలతో మొదలు పెట్టుకోవచ్చు. మీకు కేవలం ఒక 20,000 రూపాయలు కనుక ఉన్నట్లయితే వాటితో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆ వీడియోని ఇప్పుడే వెళ్ళి చూడండి. సో దీనికి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, మంచిగా మార్కెటింగ్ చేసుకుంటే డబ్బులు రావడం జరుగుతుంది. ఈవెన్ క్లౌడ్ కిచెన్ ఏంటంటే మీరు కనుక వంటలు ఎక్స్పర్ట్ అయినట్లయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ బేకరీ వాళ్ళైనా స్విగ్గీ, జొమాటోలో, జెప్టోలో, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఏంటి అంటే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. డైరెక్ట్గా మీకు కస్టమర్స్ మీ యొక్క ప్రొడక్ట్స్ని, ఫుడ్ని తీసుకుంటారు కాబట్టి దాని ద్వారా మీకు డబ్బులు రావడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా ఆ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. అయితే స్విగ్గీ, జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు స్విగ్గీ, జొమాటో వెబ్సైట్లోకి వెళ్ళండి. అందులో మీకు కస్టమర్ మీరు హౌ టు సెల్ ప్రొడక్ట్స్ ఇన్ అని చెప్పి మీరు టైప్ చేయండి. సో దట్ ఏంటంటే అందులో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే స్విగ్గీ, జొమాటో ఒక ఎంప్లాయ్ అనేది మీ యొక్క బిజినెస్కి విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ సైన్ పెట్టుకొని ఆ తర్వాత మీ యొక్క కంపెనీని, మీ యొక్క బిజినెస్ని ఇందులో లిస్ట్ చేస్తారనమాట. సో దట్ ఏంటంటే ప్రొడక్ట్స్ అనేవి కూడాను యాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. సో దట్ అందరూ కూడా కొనుక్కోవచ్చు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా కూడా మంచి డబ్బులు రావడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి బిజినెస్. నెంబర్ 8, కార్ వాష్. సో కొత్తగా దీనికి ఒక పేరు కూడా తీసుకురావడం జరిగింది. ట్రెండింగ్లో కార్ స్పా అని చెప్పి అంటూ ఉన్నారు. సో యూజువల్గా జనాలు ఎలా అయితే స్పా సెంటర్స్కి వెళ్ళి మెసేజెస్ రిలాక్సేషన్ కోసం చేయించుకుంటూ ఉంటారో అదేవిధంగా కార్కి కూడా కార్ స్పా సెంటర్స్ అని చెప్పి నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం చూస్తున్నాము ఒకప్పటి రోజుల్లో బైక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అందరూ కూడా కార్స్ని ఎక్కువగా కొంటూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఉన్నటువంటి ఒక బిజీ స్కెడ్యూల్ కావచ్చు, వారికి కార్ని క్లీన్ చేసుకునేంత టైం కూడా దొరకడం లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే డైరెక్ట్గా కార్ సర్వీసెస్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు. సో దట్ మీరు ఏం చేయాలంటే ఒక కార్ సర్వీస్ సెంటర్ని నియర్ బై ఒక ఐటీ పార్క్ కావచ్చు, సో ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, ఎటువంటి ఒక రద్దీగా ఉండే ప్రాంతాల్లో కనుక పెట్టుకున్నట్లయితే సో దట్ ఏంటంటే డైరెక్ట్గా కస్టమర్స్ మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్ వాష్ బిజినెస్ అనేది మంచి బిజినెస్ అనమాట. దీనికి చాలా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. నెలకి మీరు ఎంత కాదనుకున్న కొన్ని లక్షల్లోనే లాభాన్ని పొందవచ్చు. ఇప్పుడు నెంబర్ 9 చూద్దాం. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో మోడల్స్ అని చెప్పి, తర్వాత యాక్టర్స్, వీళ్ళందరూ కూడాను ఎలా వెళ్ళారు అంటే ఫస్ట్ ఫోటోగ్రఫీ అంటారు కదా. సో మనం చూస్తున్నాం కాంటెంట్ క్రియేటర్, ఈవెన్ ఇప్పుడు మేము చూసినటువంటి వీడియో కూడా వీడియో జర్నలిస్ట్ షూట్ చేస్తూ ఉంటారు. అలా మీరు కనుక ఏదైనా స్కిల్లో ఎక్స్పర్ట్ అయినట్లయితే దానికి సంబంధించి ఫోటోగ్రఫీస్, తర్వాత వీడియోస్ని కూడా మీరు తీసుకొని వాటిని మీరు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. షట్టర్ స్టాక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ఏంటంటే మీరు కనుక మంచి ఫొటోస్ కనుక తీసారనుకోండి, ఆ ఫొటోస్ని తీసుకెళ్ళి ఆ యొక్క షట్టర్ స్టాక్లో కనుక మీరు అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళు మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఫొటోస్ని వాడుకుంటూ ఉంటారో వాళ్ళు ఆ ఫొటోస్కి సంబంధించి డబ్బులు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మీరు డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీలో కనుక ఎక్స్పర్ట్ అయినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను మీకు ఈ స్కిల్ ఉందని చెప్పి ఒక పాంప్లెట్ క్రియేట్ చేసుకొని మీకు డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్లయితే సో దట్ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటారు. సో దట్ మీకు అలాగా వెడ్డింగ్ కావచ్చు, తర్వాత ఫంక్షన్స్ కావచ్చు, వీటికి సంబంధించి వీడియోగ్రఫీ కూడా మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. ఇది మీరు జాబ్ చేసుకుంటే ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నారో ఆ రోజు చేసుకున్నట్లయితే ఒక్క రోజుకి ఒక్క ఈవెంట్కి మీకు 20 నుంచి 50,000, ₹1,00,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఒక మ్యారేజ్కి ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది. సో అలా వన్ డే కనుక మీరు మీ యొక్క స్కిల్ని యూజ్ చేసుకున్నట్లయితే అందులో పార్ట్ అయినట్లయితే చాలా డబ్బులు మీరు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మనం నెంబర్ 10 చూద్దాం. ఫిట్నెస్ కోచింగ్ ఆర్ పర్సనల్ ట్రైనర్. మనం చూస్తున్నాం ప్రస్తుతం అందరూ కూడా ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం వైపు ఎక్కువ శ్రద్ధ చూపించట్లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా జిమ్కి వెళ్ళి ఎంత కాదనుకున్నా మంచిగా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. వారి యొక్క హెల్త్ కావచ్చు, వారి యొక్క ఫిజిక్ కావచ్చు, అంతా కూడా. ఇందులో భాగంగా ఏమవుతుందంటే జిమ్ ఫీ ఒకటి ఉంటుంది, కానీ పర్సనల్ ట్రైనింగ్ సపరేట్ ఉంటుంది. సో పర్సనల్ ట్రైనింగ్ ఏంటంటే పర్ మంత్ వచ్చేసి మినిమం 10,000, 15,000 అలా ఛార్జ్ చేస్తున్నారు. డిపెండ్స్ అపాన్ దేర్ ఫెసిలిటీస్. సో ఈ విధంగా డబ్బులు అనేవి ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఆన్లైన్
ఆన్లైన్ కోచింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆల్సో దీనికి సంబంధించి ఏదైతే జిమ్ సెంటర్ మీరు లాంచ్ చేసుకొని దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదు అంటే పర్సనల్ ట్రైనర్గా ఉండి ఒక పర్సన్ దగ్గర నుంచి మీరు ఈజీగా 15,000 రూపాయల వరకు డబ్బులు పొందవచ్చు. అలా మీరు ఒక రోజుకి 2-3 ట్రైనింగ్ ఇచ్చినట్లయితే 40 నుంచి 45,000, 50,000 రూపాయల వరకు మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవుతుంది కదా. పార్ట్ 3 స్కేలబుల్ అండ్ నిష్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటి అంటే 11th వచ్చేసి మీరు కనుక ఏదైనా ఈవెంట్ మేనేజింగ్ చేయగలిగినట్లయితే, దివాళీ, దసరా కొన్ని ఫంక్షన్స్ అనేవి కూడా ఎట్లా జరుగుతూ ఉంటాయంటే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆర్గనైజర్గా మీరు మంచి ఆర్గనైజింగ్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాండ్ కావచ్చు, ఆ రోజు సింగర్స్ని, సెలబ్రిటీస్ని తీసుకురావచ్చు. హోలీ అంటే ఇప్పుడు ఏంటి సెలబ్రేషన్స్ ఉంటాయి, అంతా హోలీ రంగులు పూసుకుంటూ ఉంటారు. ఇది చాలా బాగా జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో. అట్లాంటి ఈవెంట్స్ కనుక మీరు క్రియేట్ చేసినట్లయితే ఒక్కసారికి మీరు కొన్ని లక్షల డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇట్లా ఒక ఈవెంట్ ద్వారా మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు సోషల్ మీడియా యూస్ చేసుకుని మంచిగా బ్రాండింగ్ ప్రమోషన్ చేసుకోండి. ఆల్సో స్కేలబుల్ వెడ్డింగ్స్. సో చాలా స్మాల్ స్కేల్ వెడ్డింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించి వెడ్డింగ్ ప్లానర్స్ కూడా మనకు కావాల్సి ఉంటుంది. వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా బాగుంటుంది. దీని ద్వారా కూడా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ఇది సీజన్ కాబట్టి సీజన్లో ఎక్కువగా మీకు లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీరు కూడా సోషల్ మీడియా యూస్ చేసుకొని ప్రమోషన్స్ చేసుకోండి. నెంబర్ 12 సబ్స్క్రిప్షన్ స్నాక్ బాక్స్. ఏంటి అంటే చాలామంది కూడా జిమ్ చేస్తూ ప్రోటీన్ అనేది ఇంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి ప్రోటీన్ అనేది మీరు ఆన్ టైంలో కనుక మీరు ఇవ్వగలిగినట్లే సో దాట్ మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అవుతుంది. నెంబర్ 13 వర్చువల్ అసిస్టెంట్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిషా అనే ఒక అమ్మాయి ఉంది. తను ఏంటంటే తను ఒక కంపెనీకి హెచ్ఆర్గా వర్క్ చేస్తుంది. కానీ తను బ్యాక్ ఎండ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఫ్రీ అయిపోయిన తర్వాత తను అడ్మిన్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది వేరే కంపెనీ. అందులో ఏంటంటే ఈమెయిల్ మేనేజ్మెంట్, స్కెడ్యూలింగ్, వర్క్ అనేది ఆన్ టైంలో జరుగుతుందో లేదా అనేది చూసుకోవడం అనమాట. సో ఈ విధంగా మీరు జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా ఇలాంటి బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. నెంబర్ 14 హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అండ్ కస్టమైజ్డ్ గిఫ్ట్ బిజినెస్. మనం చూస్తూ ఉంటాము చాలామంది ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడాను అల్లికలు. సో ఏంటంటే స్వెటర్స్ కావచ్చు, కొన్ని టాయ్స్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ యొక్క స్కిల్ని వారు ఆన్లైన్లో కనుక అమ్ముకున్నట్లయితే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. అట్ ది సేమ్ టైం కస్టమైజ్డ్ గిఫ్ట్ బిజినెస్. చాలామందికి అకేషన్స్కి ఎటువంటి గిఫ్ట్లు ఇవ్వాలో ఏంటో తెలియదు. సో అలాగే మీరు అకేషన్కి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కనుక మీరు రెడీ చేసి పెట్టినట్లయితే, లేదు అంటే కస్టమర్కి తగ్గట్లుగా మీరు గిఫ్ట్ కనుక రెడీ చేయగలిగినట్లయితే ఇటువంటి బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మీకు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు పెట్టుబడి అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అంటే మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే మనకి ఓల్డ్ సిటీలో మీకు దొరుకుతుందన్నమాట. ఈ యొక్క ప్రొడక్ట్స్ మీరు హోల్సేల్గా తెచ్చుకొని వాటిని మీరు తయారు చేసుకొని ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. లేదంటే సోషల్ మీడియా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ యూస్ చేసుకొని ఆన్లైన్లో కూడా మీరు అమ్ముకోవచ్చు. ఆల్సో క్యాండిల్స్ మేకింగ్, పికిల్స్, కీ చైన్స్, టీ-షర్ట్స్ ప్రింటింగ్ బిజినెస్, వుడెన్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడాను మీరు సొంతంగా డిజైన్ చేసి వాటిని మీరు అమ్ముకోవచ్చు. దీని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. నెంబర్ 15 లోకల్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ ఎయిర్బిఎన్బి బిజినెస్. సో ఎయిర్బిఎన్బి అంటే రీసెంట్గా ట్రెండ్ అవుతుంది. ఏంటి అంటే మీకున్నటువంటి ఒక ప్లేస్లో ఎవరైతే విజిటర్స్ కావచ్చు, తర్వాత ఎవరైతే ఒక వెకేషన్కి ఎక్కడైనా ఒక ట్రిప్కి వెళ్ళారో అనుకోండి, సో వాళ్ళు ఉండడానికి హోటల్స్లో ఉండేవారు ఇదివరకు. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే సో ఒక హౌస్ లాంటి అట్మాస్ఫియర్ కావాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందుకని మీరు ఒక హౌస్, ఒక సొంత ఇంటి లాంటి ఒక ఫీల్ని క్రియేట్ చేయడమే ఈ యొక్క ఎయిర్బిఎన్బి యొక్క ప్రత్యేకత అనమాట. సో అటువంటి హౌస్ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని నీట్గా డిజైన్ చేసుకొని దీన్ని మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కనుక లిస్ట్ చేసినట్లయితే సో దాట్ వచ్చేటువంటి విజిటర్స్ అందరూ కూడాను పర్ డేకే నాకు తెలిసి ఒక పెంట్ హౌస్ అనుకుంటా, ఒక విల్లా ఐ థింక్ సో 15,000, 20,000 ఈ విధంగా ఉన్నాయి. చాలా ఎక్కువ రేట్లు కూడా ఉంటాయి, చాలా డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అంతా కూడా హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఎంత కాదనుకున్న ఈ బిజినెస్ ద్వారా కూడా నెలకి మీకు లక్షల్లో డబ్బులు లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎయిర్బిఎన్బి బిజినెస్ని కూడా మీరు ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు, మీరు మీ సొంత జాబ్ని కూడా చేస్తూ. సో గైస్, మీ అందరికీ మొత్తం 15 బిజినెస్ ఐడియాలు కూడా అర్థమయ్యాయని చెప్పి అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ప్రతిదానికి కూడాను వీడియోస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అదేవిధంగా బాస్ వాళ్ళ యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే ఈ కోర్స్ అన్ని కూడా నేర్చుకోండి. అట్ ది సేమ్ టైం లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.